జాతీయ నాయకుల విగ్రహాన్ని తరలించండి ఇక్కడి నుంచి. ఇక్కడ దీన్ని కేవలం ఎన్టీఆర్ విగ్రహం ఉంది, రామారావు గారి విగ్రహం కాబట్టి దీన్ని ఎన్టీఆర్ సర్కిల్గా, ఎన్టీఆర్ సెంటర్గా మారుస్తామంటే ఖచ్చితంగా ఇతర సామాజిక వర్గాల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. అందులో సందేహమే లేదు. వాస్తవానికి మండపేట నియోజకవర్గం 2009 నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ఏర్పడిన తర్వాత వరుసగా అక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వేగుల జోగేశ్వరరావు గారు గెలుస్తూ వస్తున్నారు. అది పూర్తిగా కాకపోతే త్రిమూర్తులు గారు ఒక నియోజకవర్గంలోకి వెళ్ళిన తర్వాత, ఆ ప్రాంతంలోకి ఆయన వెళ్ళిన తర్వాత ఆయన ఏంటంటే తనదైనటువంటి పట్టు సాధించడానికి సామధాన భేద దండోపాయాలన్నీ కూడా వినియోగించేటటువంటి ఒక అరుదైనటువంటి రాజకీయ నేత. నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. మండపేటలో ప్రస్తుతం విగ్రహాల వివాదం రాజుకుందా అని అంటే అక్కడ జరుగుతున్న పరిస్థితులను చూస్తే అవుననక తప్పదు. ఒకప్పుడు జాతీయ నాయకుల సెంటర్గా ఉన్న అంటే మెయిన్ సెంటర్ ఇప్పుడు ఎన్టీఆర్ సెంటర్గా మారబోతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న జాతీయ నాయకుల విగ్రహాలు తొలగిస్తున్నారు. అలా ఎలా తొలగిస్తారు అంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు దానికి సంబంధించి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పెద్ద ఎత్తున రగడ మొదలైంది. అసలు ఈ జాతీయ నాయకుల సెంటర్గా అది ఎప్పుడు రూపాంతరం చెందింది, మరి అసెంబ్లీలో అది ఎన్టీఆర్ సెంటర్గా తీర్మానం చేసిన నేపథ్యంలో మరి తోట త్రిమూర్తులు గారు ఎందుకు అంత పెద్ద ఎత్తున అభ్యంతరం తెలియజేస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లాగట్ట శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఆల్మోస్ట్ చాలా మంది జాతీయ నాయకుల విగ్రహాలు ఉండడంతో అది జాతీయ సెంటర్గా మారిపోయిందని విన్నాము. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం అంటే సెంటర్గా రూపాంతరం చెందుతుంటే ఓర్వలేక ఇదంతా చేస్తున్నారు అంటూ అటు కూటమి నుంచి వైఎస్ఆర్సీపీ పైన తోట త్రిమూర్తులు గారి పైన నిందలు వస్తున్నాయి. ఏం జరుగుతోంది? వాస్తవానికి మండపేట ఇన్ఛార్జిగా తోట త్రిమూర్తులు గారిని వైకాపా పంపించిన తర్వాత 2019 ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి ఓడిపోయి ఆ తర్వాత ఆయన రాజకీయ సామాజిక సమీకరణలలో భాగంగా వైకాపాలో చేరారు. వైకాపాలో చేరిన తర్వాత రామచంద్రాపురం నుంచి వైకాపాకి చెప్పుకోదగ్గ సంఖ్యలో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ మరొకరు కానీ అక్కడ వాళ్ళకి ఫేసెస్ ఆఫ్ ద పార్టీ ఉన్నారు కాబట్టి తోట త్రిమూర్తులు గారిని మండపేట ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. జరిగిన తర్వాత వారిని శాసన మండలికి ఎంపిక చేయడం జరిగింది. వైకాపా నుంచి 94 నుంచి వరుసగా ప్రత్యక్ష రాజకీయాల్లో పార్టీలకు అతీతంగా రాజకీయాలు నేర్పి ఏ పార్టీలో ఉన్నా కూడా గెలుపు గుర్రం అనిపించుకున్నటువంటి తోట త్రిమూర్తులు గారు వైకాపాలో ఉండటాన్ని వైకాపా వాళ్ళు వాళ్ళొక ఘనతగా భావించారు. తోట త్రిమూర్తులు గారికి ఆ విధంగా వాళ్ళు స్వాగతం పలికారు. ఆయన శాసన మండలికి ఎంపిక అయ్యారు. వీళ్ళు ఎంపిక చేశారు, ఆయన వెళ్ళారు. మండపేటలో వెళ్ళిన వెంటనే ఆయన అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ వాటిలో చాలా దూకుడు ప్రదర్శించారు. వాస్తవానికి మండపేట నియోజకవర్గం 2009 నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ఏర్పడిన తర్వాత వరుసగా అక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వేగుల జోగేశ్వరరావు గారు గెలుస్తూ వస్తున్నారు. అది పూర్తిగా వారి నియోజకవర్గంగా తెలుగుదేశం పార్టీకి ఒక పెట్టని కోటగా, కంచుకోటగా అది రూపాంతరం చెందింది. ఇప్పుడు ఒక్కసారి తోట త్రిమూర్తులు గారు లాంటి నాయకుడు అక్కడ ప్రవేశించిన తర్వాత, గతంలో వైకాపా నుంచి గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు పోటీ చేశారు, తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు పోటీ చేశారు, చేసినా ఓడిపోయారు. త్రిమూర్తులు గారు కూడా మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు, అది వేరే విషయం. కాకపోతే త్రిమూర్తులు గారు ఒక నియోజకవర్గంలోకి వెళ్ళిన తర్వాత, ఆ ప్రాంతంలోకి ఆయన వెళ్ళిన తర్వాత ఆయన ఏంటంటే తనదైనటువంటి పట్టు సాధించడానికి సామధాన భేద దండోపాయాలన్నీ కూడా వినియోగించేటటువంటి ఒక అరుదైనటువంటి రాజకీయ నేత. కొంతమంది సామధానాల దగ్గర ఆగిపోతారు, కొంతమంది భేద దండోపాయాల దగ్గరకి వెళతారు. కొందరు ఇవి ఉపయోగిస్తారు, కొందరు అవి ఉపయోగిస్తారు. కానీ అన్నింటినీ వినియోగించేటటువంటి ఒక అరుదైన రాజకీయవేత్త తోట త్రిమూర్తులు గారు. సరే, తోట త్రిమూర్తులు గారు ఇప్పుడు అక్కడ మీరు ప్రస్తావించినట్టు వాణిమహల్ సెంటర్ అంటారు. ఆ సెంటరు జాతీయ నాయకుల సెంటర్గా గత సంవత్సరంన్నర క్రితము 2 సంవత్సరాల కాలంలోనూ దానిని జాతీయ నాయకుల సెంటర్గా తోట త్రిమూర్తులు గారు దాని పేరు మార్చి దానిని తీర్చిదిద్ది అక్కడ జ్యోతిబా పూలే గారి విగ్రహం, అంబేద్కర్ గారి విగ్రహం, బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహం, ఈ విగ్రహాలని నెలకొల్పి దాన్ని జాతీయ నాయకుల సెంటర్గా మార్చారు. ఇప్పుడు అక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం కూడా ఉంది. దీనిని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు దాన్ని తీర్మానం ప్రవేశపెట్టారు. దానిని ఏమంటారు, ఎన్టీఆర్ సెంటర్గా మార్చాలి. మార్చిన తర్వాత ఈ విగ్రహాలను ఇక్కడి నుంచి వాటిని మరొక చోటికి తరలించాలనేటటువంటి కార్యక్రమం. అసలు ఉన్న విగ్రహాల్ని మరొక చోటికి ఎందుకు తరలించాలి అన్నది ఒక ప్రశ్న. ఉన్నది పోనీ ఏమైనా సాదాసీదా నాయకుల విగ్రహాల కాదు. జ్యోతిబా పూలే గారు, అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రామ్ గారు బీసీ ఎస్సీలలో వాళ్ళు చాలా గొప్పవాళ్ళుగా, మహనీయమూర్తులుగా భారతదేశం అంతటా మనం కీర్తించుకునేటటువంటి, మనం స్మరించుకునేటటువంటి నేతలు. ఈ నేతల విగ్రహాలన్నీ ఇంకెక్కడికో తరలించేసి ఇటీవల ఆ సంఘటన జరుగుతున్నటువంటి 2 రోజులుగా దళిత సంఘాల నేతలు వాళ్ళు వ్యక్తపరుస్తున్నటువంటి ఆవేదన ఏంటంటే ఇప్పుడు ఈ విగ్రహాలు తరలించి కేవలం
దళితులు ఉన్నటువంటి కాలనీల దగ్గర లేకపోతే బీసీలు ఉన్నటువంటి కాలనీల దగ్గర అక్కడికి ఎక్కడికో తీసుకెళ్ళి వాటిని ప్రతిష్ఠిస్తారు. దానివల్ల వాళ్ళని కించపరచడమే అవుతుంది తప్ప జాతీయ నాయకుల్ని వాళ్ళని గౌరవించినట్లయితే కాదు. ఎందుకంటే వాణిమహల్ సెంటర్ అనేది చాలా ప్రధానమైనటువంటి కూడలి. ఆ కూడలిని జాతీయ నాయకుల సెంటర్గా తోట త్రిమూర్తులు గారు మార్చి ఇక్కడ మీకు ద్వారపూడి మండపేట రహదారి సమస్య ఒకటి ఉందండి. ఆ సమస్యను కూడా ఇక్కడ అత్యంత విచిత్రంగా ఏంటంటే శాసనసభ్యులు కాకుండా దీనిని తోట త్రిమూర్తులు గారు పరిష్కరించడం, శాసన మండలి సభ్యులు పరిష్కరించడం, ఇది కూడా ఏంటంటే ఆయన నియోజకవర్గం మీద ఆయన తాను సాధిస్తున్నటువంటి పట్టు అనమాట. ఎవరు? తోట త్రిమూర్తులు గారు. అంటే అంచెలంచెలుగా ఆయన ఎదుగుతున్నటువంటి క్రమం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అట్లాగే ప్రజల పక్షం వహించడం, సమస్యల్ని పరిష్కరించే దిశగా ఆయన పోరాటం చేయడం. కాసేపు దీన్ని పక్కన పెడదాం, అది వ్యక్తిగతంగా రాజకీయపరమైనటువంటి ఇమేజ్ని మనం మాట్లాడినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పుడు అక్కడ స్థానిక సమస్య ఏది? వాణిమహల్ సెంటర్ని ఆయన జాతీయ నాయకుల సెంటర్గా మార్చారు. జాతీయ నాయకుల సెంటర్ని ఎన్టీఆర్ సెంటర్గా మార్చేయటం. ఇప్పుడు అక్కడ రామారావు గారు కూడా జాతీయ నాయకుడే. రామారావు గారి విగ్రహం అక్కడ ఉంది. దాన్ని ఎన్టీఆర్ సెంటర్గా మార్చడం ఏంటి? జాతీయ నాయకుల సెంటర్ అంటే రామారావు గారు కేవలం రాష్ట్ర స్థాయి నాయకుడు కాదు, కేవలం రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కూడా చేసినటువంటి ఘనత, కాంగ్రెసేతర పార్టీల్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చి రాజీవ్ గాంధీ గారిని గద్దె దింపినటువంటి నేత. ఇట్లాంటి ఘనత రామారావు గారికి ఉంది. కాబట్టి అక్కడ దాన్ని జాతీయ నాయకుల సెంటర్గా అలాగే పేరు చేస్తే ఏమైపోతుంది అంటే వీళ్ళు తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలనుకోవటం. మీకు అర్థమవుతుంది కదా, వీళ్ళు తమ వ్యక్తిగత, అది రామారావు గారికి ఆపాదించడం కాదు, తమ వ్యక్తిగత పరమైనటువంటి ఒక ఆధిపత్యాన్ని చాటుకోవాలని స్థానిక శాసనసభ్యులు భావించడం. ఇది వైకాపా తెదేపాల మధ్య ఒక పోరుగా మారిపోయింది. అక్కడ పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీలో రంగు పులుముకుంది, రాజకీయాన్ని తలపిస్తోంది అనమాట. రసవత్తరమైన రాజకీయాన్ని తలపిస్తోంది మండపేట నియోజకవర్గం ఏంటంటే కాపులు, కమ్మలు, కలుగిత ఈ సామాజిక వర్గం, దళితులు, ఈ నలుగురు ప్రధాన శ్రవంతులు మనకు కనిపిస్తారు. అట్లాగే మీకు ఫైనాన్స్ వ్యాపారానికి సంబంధించి కని విని ఎరుగని రీతిలో ఫైనాన్స్ జరిగేటటువంటి ప్రాంతం మండపేట అనమాట. కీలకమైనటువంటి ప్రాంతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో. చాలా ఆర్థికంగా చాలా సుసంపన్నమైనటువంటి నియోజకవర్గం, సుసంపన్నమైనటువంటి గ్రామాలు, సుభిక్షమైనటువంటి గ్రామాలు ఇక్కడ కనిపిస్తాయి మనకు. రాజకీయ చైతన్యం ఎంత ఎక్కువ ఉంటుందో సామాజిక చైతన్యం కూడా అంతే ఎక్కువ ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఇక్కడ ఏంటంటే తన ఆధిపత్యాన్ని తోట త్రిమూర్తులు గారు పెంచుకుంటూ వెళ్ళటం అనమాట. అంటే హీజ్ ఎ లీడర్ అనమాట, లీడర్షిప్ మెటీరియల్ అనమాట, కంప్లీట్ ఫుల్ ప్లెడ్జ్డ్ లీడర్ అనమాట అది. కాబట్టి ఆయన ఖచ్చితంగా పైచేసి సాధిస్తారని అనిపిస్తోంది ఈ అంశంలో. ఓకే, తెలుగుదేశం ఎంత ఏ స్థాయికి వెళ్ళినా కూడా తోట త్రిమూర్తులు గారు ఖచ్చితంగా ఆయన వరకు ఆయన పైచేయి అయితే ఇప్పుడు జాతీయ నాయకుల సెంటర్ ఎన్టీఆర్ సెంటర్గా మార్చండి అంటే రామారావు గారు కూడా జాతీయ నాయకుడే కదా, ఆయన స్థానిక నాయకుడు, జిల్లా నాయకుడు కాదు కదా. అంటే ముందు ప్రజల ముందు ఒక ప్రతిపాదన పెట్టాక అవును మీరు మారిస్తే అది వేరే విషయం ఉండదు. పార్టీ ఏదైనా కానివ్వండి, అది మీరు ఎన్టీఆర్ గారికి గౌరవం ఇద్దాం అనుకున్నారా, గౌరవం ఇవ్వాలి అనుకుంటే మరి ఉన్న ఆ జాతీయ నాయకులను ఎక్కడికి చేర్చాలి, దానికి సంబంధించి ముందు ఆ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారో, నా ఎమ్మెల్యేనా దానికి సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులన ముందు అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత డెసిషన్ తీసుకుంటే బాగుండేది. అది తీసుకోకుండా ఒంటెత్తి పోవడం వల్ల కదా ఇప్పుడు ఇబ్బంది. మరి ఇప్పుడు అంటే పరిస్థితి చూస్తే ఇంకా రాసుకునేటట్టుగానే ఉంది. ఇంకా పెద్ద ఎత్తున ఇప్పటికే టాకువీడు దళితులకు సంబంధించి, క్రైస్తవులకు సంబంధించి అదొక రచ్చ డిప్యూటీ స్పీకర్ గారు రాజేశారు రామాలయంకి సంబంధించి. ఇప్పుడు ఇటు జాతీయ నాయకులది, మరి దళితులను దూరం చేసుకునే అన్న ఇదిలో ఉందా కూటమి ప్రభుత్వం? దూరం చేసుకుంటుందా అంటే ఇప్పుడు అర్థం కావటం లేదు. ఇప్పుడు ఇక్కడ జాతీయ నాయకుల విగ్రహాన్ని తరలించండి ఇక్కడి నుంచి, ఇక్కడ దీన్ని కేవలం ఎన్టీఆర్ విగ్రహం ఉంది, రామారావు గారి విగ్రహం, కాబట్టి దీన్ని ఎన్టీఆర్ సర్కిల్గా, ఎన్టీఆర్ సెంటర్గా మారుస్తామంటే ఖచ్చితంగా ఇతర సామాజిక వర్గాల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి, అందులో సందేహమే లేదు. వాళ్ళని దూరం చేసుకోవడం అంటే ఆత్మహత్యా సదృశ్యమే. ఇప్పటికే కొన్ని అంశాలు రాజుకుంటున్నాయి, కొంత వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇది కేవలం స్థానికంగా ఒక నియోజకవర్గానికి సంబంధించిన సమస్యగా మాత్రమే కాకుండా ఈ దళిత సంఘాలు, వెనుకబడిన తరగతుల సంఘాలు ఏవైతే ఉన్నాయో వారు దీనిని రాష్ట్ర స్థాయి సమస్యగా వాళ్ళు ఆ అంశంగా పరిగణించారనుకోండి, చాలా ఇబ్బందికరమైనటువంటి ఇది ఉంటుంది ప్రభుత్వానికి. ఓకే, అది మొత్తానికైతే ప్రస్తుతం ఈ వివాదాలు ఏ పెను దుమారాన్ని తీసుకొస్తాయో తెలియట్లేదు. ప్రస్తుతం అదైతే ఒకదాని నుంచి ఒకటి రాజుకుంటుంది. చూద్దాం ఎలాంటి విధ్వంసానికి దారితీసే అవకాశం ఉంటుంది అన్నది చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.